సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ద నేమ్ ఇస్ జై విత్ చర్చ. సో ఇప్పుడైతే మీ ముందుకైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందుకైతే తెచ్చాను. అదే పుష్ప 1 అండ్ సలార్ 1 కలెక్షన్ గురించి అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇప్పుడైతే మనం పుష్ప 1 గురించి అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. 17th December 2021 లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయ్యింది. సో ఈ మూవీకి హీరో వచ్చేసి అల్లు అర్జున్ అండ్ హీరోయిన్ వచ్చేసి రష్మిక మందన. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి సుకుమార్ అయితే డైరెక్ట్ చేశాడు ఈ మూవీకి అయితే. సో అల్లు అర్జున్ది అండ్ సుకుమార్ది ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. సో ఇప్పుడు మనం ఫస్ట్ డే కలెక్షన్ గురించి అయితే తెలుసుకుందాం రండి. సో మనం ఇప్పుడు డే 1 కలెక్షన్ చూసుకుంటే ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 45.45 CR అయితే కలెక్ట్ చేసింది. ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 52.8 CR అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ఓవర్సీస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 10.90 CR అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు మనం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 63.70 CR అయితే కలెక్ట్ చేసింది డే 1 కలెక్షన్ ఇదైతే. సో దాంట్లో మనం తెలుగు నుంచి 38.15 CR అయితే కలెక్ట్ చేసింది. హిందీ నుంచి అయితే ఓన్లీ 3 CR అయితే కలెక్ట్ చేసింది. తమిళ నుంచి 2.55 CR అయితే కలెక్ట్ చేసింది. మలయాళం నుంచి అయితే 1.75 CR అయితే కలెక్ట్ చేసింది. సో మనం ఇలా చూసుకుంటే ఫస్ట్ వీక్ ఈ మూవీకి అయితే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 178.25 CR అయితే కలెక్ట్ చేసింది ఫస్ట్ వీక్ లోనే. సో సెకండ్ వీక్ లో అయితే 48.05 CR అయితే కలెక్ట్ చేసింది. థర్డ్ వీక్ వచ్చేసి 43.05 CR అయితే కలెక్ట్ చేసింది. ఫోర్త్ వీక్ వచ్చేసి 16.80 CR అయితే కలెక్ట్ చేసింది. ఫిఫ్త్ వీక్ అయితే 9.60 CR అయితే కలెక్ట్ చేసింది. సిక్స్త్ వీక్ చూసుకుంటే 7.30 CR అయితే కలెక్ట్ చేసింది. సెవెంత్ వీక్ చూసుకుంటే 4.65 CR అయితే కలెక్ట్ చేసింది. ఎయిత్ వీక్ వచ్చేసి 3.30 CR అయితే కలెక్ట్ చేసింది. అండ్ లాస్ట్ వన్ అండ్ నైన్త్ వీక్ చూసుకుంటే 1.70 CR అయితే కలెక్ట్ చేసింది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 10th వీక్ అయితే 1.10 CR అయితే కలెక్ట్ చేసింది ఇండియా గ్రాస్ కలెక్షన్. మనం ఓవరాల్ గా చూసుకుంటే 313 CR అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ ఓవరాల్ గా ఇండియా నెట్ నుంచి అయితే. ఓవర్సీస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 36.3 CR అయితే కలెక్ట్ చేసింది లైఫ్ టైం ఓవర్సీస్ వచ్చేసి. సో ఇప్పుడు మనం వీక్లీ కలెక్షన్ అయితే తెలుసుకుందాం కదా. సో వీక్లీ కలెక్షన్ వచ్చేసి రీజనల్ లాంగ్వేజ్ లో ఎంత కలెక్ట్ చేసిందో అయితే కూడా తెలుసుకుందాం రండి. సో తెలుగు నుంచి ఫస్ట్ వీక్ నుంచి అయితే ఫస్ట్ వీక్ లో అయితే 106.44 CR అయితే కలెక్ట్ చేసింది ఓన్లీ తెలుగు నుంచి అయితే. సో హిందీ మార్కెట్ నుంచి అయితే 26.89 CR అయితే కలెక్ట్ చేసింది. తమిళ నుంచి అయితే 10.68 CR అయితే కలెక్ట్ చేసింది. మలయాళం నుంచి అయితే 8.14 CR అయితే కలెక్ట్ చేసింది. టోటల్ ఇండియా నెట్ ఫస్ట్ వీక్ ది కలుపుకుంటే ఆల్మోస్ట్ 152.15 CR అయితే కలెక్ట్ చేసింది. సో మనం సెకండ్ వీక్ గురించి తెలుసుకుంటే సెకండ్ వీక్ తెలుగులో అయితే 17.93 CR అయితే కలెక్ట్ చేసింది తెలుగు నుంచి అయితే. ఆల్మోస్ట్ 90% అయితే డ్రాప్ అయింది తెలుగు నుంచి అయితే. సో హిందీ నుంచి తెలుసుకుంటే ఆల్మోస్ట్ 20.36 CR అయితే కలెక్ట్ చేసింది. తమిళ నుంచి అయితే 1.83 CR అయితే కలెక్ట్ చేసింది. మలయాళం నుంచి అయితే ఆల్మోస్ట్ 0.73 CR అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు టోటల్ సెకండ్ వీక్ కలెక్షన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 40.83 CR అయితే కలెక్ట్ చేసింది ఇండియా నెట్ వచ్చేసి. అండ్ సెకండ్ వీక్ కలెక్షన్ మనం చూసుకుంటే తెలుగు నుంచి అయితే 8.99 CR అయితే కలెక్ట్ చేసింది. హిందీ నుంచి అయితే 25.06 CR అయితే కలెక్ట్ చేసింది. తమిళ నుంచి అయితే 2.49 CR అయితే కలెక్ట్ చేసింది. మలయాళం నుంచి అయితే 0.16 CR అయితే కలెక్ట్ చేసింది. సో టోటల్ థర్డ్ వీక్ కలెక్షన్ చూసుకుంటే 36.70 CR అయితే కలెక్ట్ చేసింది పుష్పరాజ్ మూవీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి తెలుగు నుంచి అయితే 1.71 CR అయితే కలెక్ట్ చేసింది. హిందీ నుంచి అయితే 12.13 CR అయితే కలెక్ట్ చేసింది. తమిళ నుంచి చూసుకుంటే 0.51 CR అయితే కలెక్ట్ చేసింది. సో టోటల్ ఫోర్త్ వీక్ చూసుకుంటే ఆల్మోస్ట్ 14.35 CR అయితే పుష్పరాజ్ మూవీ అయితే కలెక్ట్ చేసింది. ఫిఫ్త్ వీక్ గురించి తెలుసుకుంటే తెలుగు నుంచి అయితే 1.02 CR అయితే కలెక్ట్ చేసింది. హిందీ నుంచి అయితే 7.10 CR అయితే కలెక్ట్ చేసింది. తమిళ నుంచి అయితే 0.07 CR అయితే కలెక్ట్ చేసింది. సో ఓవరాల్గా టోటల్ ఫిఫ్త్ వీక్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 CR ఈ మూవీ అయితే కలెక్ట్ చేసింది. సో సిక్స్త్ వీక్ గురించి తెలుసుకుంటే తెలుగు నుంచి అయితే 0.22 CR అయితే కలెక్ట్ చేసింది. హిందీ నుంచి అయితే 5.90 CR అయితే కలెక్ట్ చేసింది. ఓవరాల్గా సిక్స్త్ వీక్ గురించి తెలుసుకుంటే 6.18 CR అయితే ఈ మూవీ అయితే కలెక్ట్ చేసింది. అలా చూసుకుంటే మనం ఎయిత్ వీక్లో టోటల్ 3.96 CR అయితే కలెక్ట్ చేసింది. ఎయిత్ వీక్లో 2.89 CR అయితే కలెక్ట్ చేసింది. నైన్త్ అండ్ 10th వీక్ నుంచి అయితే ఆల్మోస్ట్
8 CR అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ అయితే. సో మనం ఇలా వీక్లీ వైజ్ చూసుకుంటే స్టార్టింగ్లో తెలుగు నుంచి అయితే కలెక్షన్ అయితే హ్యూజ్ వచ్చాయి. బట్ ఓవరాల్గా వీక్లీ వైజ్ చూసుకుంటే హిందీ నుంచి అయితే ఈ మూవీ నుంచి అయితే కలెక్షన్ బాగా వచ్చినట్టయితే మనం ఇక్కడ కలెక్షన్లో అయితే మనకు తెలుస్తుంది. సో హిందీ మార్కెట్ నుంచి అయితే ఈ మూవీకి బాగా బిగ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. బిగ్ హ్యూజ్ హిట్ అయితే హిందీలో అయితే అయ్యింది. ఈ మూవీ తర్వాత అయితే అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా అయితే మారిపోయారు. సో ఈ మూవీ 2021లో ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది 2021-2022లో. సో ఈ మూవీకి అయితే బెస్ట్ నేషనల్ అవార్డు కూడా అల్లు అర్జున్ అయితే అందుకున్నాడు. సో ఈ మూవీ అంత ఇంపాక్ట్ అయితే చేసింది ఇండియాలో అయితే.